అనుక్షణం ప్రజల పక్షం M95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మదనపల్లి జిల్లాగా ప్రకటించి మాట నిలబెట్టుకోవాలి డిమాండ్ చేసిన బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌతమ్ కుమార్. ఏప్రిల్ 2-3 తేదీలలో పుంగనూరు, సుగటూరు గంగమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన అధికారులు ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ. మదనపల్లిలో చంద్రబాబు సభను విజయవంతం చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసిన తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా. చంద్రబాబు స్ఫూర్తితో రానున్న ఎన్నికలలో తెలుగుదేశం జెండాను ఎగురవేయాలని పిలుపు. పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో పేదలు గెలవాలంటే వైసీపీకి ఓటేయాలి. ఇంటింటి ప్రచారంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజాగళం సభలో భాగంగా బుధవారం మొదటిసారిగా మదనపల్లికి వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కార్యకర్తల స్పందన చూసి సంతోషం వ్యక్తం చేశారని, రాబో ఎన్నికల్లో ఇదే స్ఫూర్తితో తెలుగుదేశం శ్రేణులు పనిచేసే మదనపల్లిలో తెలుగుదేశం జెండాను ఎగురవేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలని ఎన్డీఏ కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా పేర్కొన్నారు. గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాగళం సభ విజయవంతమైనందుకు కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు దొమ్మలపాటి రమేష్, రాటకొండ శోభ ఇళ్లకు వెళ్లి కలవడం జరిగిందని, జనసేన నేత రామదాస్ చౌదరి పుట్టినరోజు సందర్భంగా మదనపల్లిలో లేకపోవడం వలన కలవటం కుదరలేదని తెలిపారు. మదనపల్లి స్థాయి నాయకులను, కార్యకర్తలను కలుపుకొని రాబో సార్వత్రిక ఎన్నికలలో పోవడం జరుగుతుందని, దీన్ని గమనించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు సైకో ముఖ్యమంత్రిపై పోరాటం చేసేందుకు తనకు సహకరించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషి మరువలేనిదని, నిన్నటి అధినేత సభను విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, బ్యాంక్ మాజీ చైర్మన్ విద్యాసాగర్, బాలుస్వామి, నవీన్ చౌదరి, ఎస్ఏ మస్తాన్, పఠాన్ ఖాదర్ ఖాన్, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతపోలు సుధాకర్, వరుణ్ తేజ్, జయచంద్ర, బాలమాలి శేఖర్, హనుమంతు, నాగుర్వలి, రఘుపతి నాయుడు, షంషీర్ ఇంతియాజ్, మాజీ కౌన్సిలర్ ఆంజనేయులు, బాబు నాయుడు, మోడెం సిద్దప్ప, నీలకంఠ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలు, రాష్ట్ర దిక్సూచి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, 6 కోట్ల ఆంధ్రుల సర్వస్వం ఈరోజు నిన్న మదనపల్లికి రావడం, మదనపల్లి ప్రజల అశేష జన ఆయనకు స్పందించడం, హెలిప్యాడ్ కార్డ్ నుంచి స్వాగతం పలుకుతూ ప్రతి ఏరియాలో ప్రతి 10 అడుగులకు ఒక 100 మంది కనపడ్డారు. మా మదనపల్లి బెంగళూరు బస్ స్టాండ్ వచ్చేంత వరకు కూడా ఆ ప్రజాస్పందన చూసి పెద్ద ఆయన ఏం చేశారంటే, రోడ్ షో కింద వెహికల్లో ముందర కూర్చొని వచ్చే మనిషి లేచి మధ్యలో టాప్ పైకి వచ్చి రోడ్ షో కింద రావడం జరిగింది. మదనపల్లి వాసులు నాకు ఇంత స్వాగతం పలుకుతారని నేను అనుకోలేదు. చాలా సంతోషకరం, చాలా ఆనందదాయకం. నాకు ఆయన స్టేజ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ముఖంలో కళ వచ్చేసింది, ఒక సంతోషం వచ్చేసింది. ఎంత ఆనందంగా ఉన్నారంటే చెప్పడానికి పదాలు లేవు. ఇంకా ముఖ్యమైన మాట ఏమంటే, చాలా క్లియర్ కట్గా చాలా విషయాలు మాట్లాడారు. మదనపల్లికి తక్షణం జిల్లా చేస్తున్నాము. చాలా సంవత్సరాల కోరిక, మదనపల్లి జిల్లా ఎప్పుడో కావాల్సింది. ఈ నాయకుల కొంతమంది స్వార్థం కోసం మదనపల్లి జిల్లా కాలేదు. నేను ముఖ్యమంత్రి అయిన తక్షణమే మదనపల్లి జిల్లా ఇవ్వబోతున్నాను అని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడిన చరిత్ర పెద్దలు నారా చంద్రబాబు నాయుడు. అక్కడి నుంచి వస్తే కాపు బలిజ సామాజిక వర్గానికి 1 ఎకరా స్థలము, 1.5 కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్ కట్టించడానికి పూర్తిగా పెద్దలు అంగీకరించారు. ఇది
అట్లా జీవో కాదు, రెవెన్యూ లెక్కలు ఒక పక్క ఉంటాయి, జీవో ఇంకొక లెక్కలు ఉంటాయి. అట్లా కాదు, స్ట్రైట్ గా 1 ఎకరా అంటే 1 ఎకరాన్ని, రోడ్ సైడ్ అంటే రోడ్ సైడే, రోడ్ సైడ్ అని చెప్పి 200 మీటర్ల లోపల కాదు, క్లియర్ కట్ గా ఏం చెప్తే అదే ఉంటాయి. ఈ విధంగా ప్రజలు ఉత్సాహంతో పాల్గొన్నారు. షాజహాన్ బాషా గారి నాయకత్వాన్ని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తూ ఆనందోత్సవాలతో కేరింతలు కొట్టారు. ఇదే విషయాన్ని స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కలిసి కట్టుగా షాజహాన్ బాషా గారిని గెలిపించాలని చెప్పి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి కాచు కూర్చున్నారు. ఇదే సందర్భంలో నేను ఒక విషయం తెలియజేస్తున్నా షాజహాన్ బాషా గారికి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి. వాళ్ళు వారి వారి స్థానాల్లో పనిచేయడానికి, మీతో కలిసి పనిచేయడానికి సుఖంగా, సంతోషంగా, ఈజీగా ఫీల్ అవుతున్నారు. మీరు వాళ్ళను వాళ్ళ స్థానాల్లో పక్కన పెట్టుకొని మీరు పల్లెలకు వెళ్ళినప్పుడు ఆ గౌరవం వాళ్ళకి కల్పిస్తే, ఎందుకంటే రోడ్ల మీద పోరాడారు, జైలుకు పోయారు, జెండాలు ఎత్తారు, అనేక కేసులు పెట్టించుకున్నారు. అటువంటి వాళ్లకు ఈ రోజు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళను పక్కన పెట్టుకొని ముందరికి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, సభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకి పాదాభివందనం చేస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయవంతంగా అయిందని ముందుగా తెలియజేస్తూ, ఎందుకంటే ఏ రోజైతే షాజహాన్ బాషా అన్నగారి అభ్యర్థులు ఖరారు చేశారో ఆ రోజుకే ఇది విజయం ఖాయమైంది. నిన్న ప్రజాగలం చూసి ఏదైనా చిన్న చిన్న అసౌకర్యాలు కలిగినా కూడా మా వల్ల క్షమించమని తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న జరిగినటువంటి సభ మదనపల్లి చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి సభ షాజహాన్ అన్న గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇదే విధంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, మదనపల్లి రూరల్, నిమ్మలపల్లి, రామసముద్రం టౌన్ అందరికీ రేపు ఇదే 55 పంచాయతీలు, 35 మున్సిపల్ వార్డుల్లో 90 దాంట్లలో అందరూ కార్యాచరణ వేసి 90 దాంట్లో కూడా రోజు తిరిగే విధంగా కార్యాచరణ వేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా దేవుడు ఉదయం జహానం నిన్న జరిగినటువంటి సభకు అభినందించడం జరిగింది. మేము అందరం కూడా ఒకటే చెప్పాం, సార్ షాజహాన్ అన్న గెలుపు చేసుకొని వచ్చి మీ దగ్గరికి వస్తామని చెప్పడం జరిగింది. షాజహాన్ బాషా అన్న గారి ఆధ్వర్యంలో వినగని రీతిలో వేలాదిగా తరలి వచ్చి సభను విజయవంతం చేసిన బడుగు బలహీన వర్గాలు, దళిత గిరిజన మైనారిటీ వర్గాలు అనేక విధాలుగా సంతోషంతో నిన్నటి రోజున స్వచ్ఛందంగా వచ్చి ఎప్పుడు కానీ జరిగినంత సక్సెస్ నిన్నటి రోజున జరగడం జరిగింది. అయితే పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి చాలా గొప్పగా, నేను మదనపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఆదరిస్తాను, మదనపల్లికి రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నేను ముందు నుండి చూస్తాను, మదనపల్లికి జిల్లా ఆకాంక్షను నేను నెరవేరుస్తాను, ప్రజల యొక్క సమస్యలన్నింటినీ కూడా తీరుస్తాను, మీరు గౌరవనీయులు షాజహాన్ బాషా గారిని గెలిపించాలని చెప్పి కోరడం జరిగింది. మేమందరం కూడా ఒక చరిత్రాత్మకం, ఎందుకంటే చాలా మంది మదనపల్లి ప్రజలు ఎదురు చూసినటువంటి జిల్లా ప్రకటన గురించి అయితేనేమి, పట్టణ అభివృద్ధి గురించి, నియోజకవర్గం అభివృద్ధి గురించి క్లుప్తంగా స్పష్టంగా మన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. నిన్నటి సభకి జనసమీకరణ చేసి సభను విజయవంతం చేయడానికి కృషి చేసిన నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంటే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే ఇప్పుడు ఎన్నికల ప్రణాళికలని, ఎందుకంటే నిన్నటితో సభ అయిపోయింది,
ఇప్పుడు మీటింగ్లు పెట్టాలని, ఇలాగే పైన మనం జనాలతో పోవాలని అన్నయ్య కావాలి. మండలాలలో తిరిగినప్పుడు ఇట్లా తిరగాల, మనము జనాలతోనే ఉండాలి, ఎప్పుడు జనాలలో ఉండాలి. మన జనాలలో ఉండాల. జనా అభివృద్ధికి పేరు మారి పేరు జహాన్న ఏ మండలం అన్నప్ప జహాన్న గెలుపు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయి, జహాన్నకు ఓటేయాలా, వాళ్ళను గెలిపించాలా అని కోరుకుంటున్నారు. ప్రతి ఇల్లు, ప్రతి కడప, ప్రతి పల్లి. పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో పేదలు గెలవాలంటే ఫ్యాన్ కు ఓటు వేసి జగన్ ను గెలిపించాలి. సంక్షేమ రాజ్యం మళ్లీ జగన్ కే సాధ్యం. మేనిఫెస్టోలోని 99% హామీలను నెరవేర్చిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని మాజీ ఎమ్మెల్సీ బి నరేష్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం వైఎస్ఆర్సీపీ మదనపల్లె ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్తో కలిసి నరేష్ కుమార్ రెడ్డి మదనపల్లె రూరల్ మండలం కొండామరి పల్లె పంచాయతీలోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనమండలి సభ్యులు బి నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలకు డైరెక్ట్ బెనిఫిట్ అందజేయడం జరుగుతోందన్నారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ చరిత్ర సృష్టించిందని నరేష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అంతకుముందు వైకాపా శ్రేణులు పూల వర్షం, మంగళహారతులతో స్వాగతం పలికారు. కొందామారిపల్లి పంచాయతీ బోడిమొల్లదిన్ని ప్రజలు వీరికి అపూర్వ స్వాగతం పలికారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని ప్రజలకు నరేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ శ్రీమతి మనూజారెడ్డి, ఎంపీపీ రెడ్డమ్మ వెలుగుచంద్ర, మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ నాగరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి, యువసేన హర్షవర్ధన్ రెడ్డి, యువ నాయకులు బి శశాంక్ రెడ్డి, సర్పంచ్ ఇస్మాయిల్, అంకిశెట్టిపల్లి సర్పంచ్ శరత్ రెడ్డి, కొప్పల రమణ, తట్టి పెద్ద సంఖ్యలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మేము ప్రచారంలో భాగంగా కొండామరిపల్లి పంచాయతీలో పర్యటించడం జరిగింది. దానికి తోడు ఇప్పుడు మూడుమల్ల దిన్నెలో ఈరోజు మనం ప్రచారం చేస్తున్నాము. మనకు సపోర్ట్గా మనతో భాగంగా మన సీనియర్ నాయకులు నరేష్ కుమార్ రెడ్డి గారు కానీ, మళ్ళీ వచ్చేందులో మన తట్టి శ్రీనివాసులు రెడ్డి కానీ, మన చైర్మన్ మనోజా మేడం కానీ, తర్వాత అందరూ కౌన్సిలర్లు, ఇక్కడ ఉండే సర్పంచ్ వాళ్ళ అధ్యక్షులు మేము అందరూ వచ్చి అన్ని విధులు తిరుగుతున్నాము. తిరిగిండే ప్రతి చోట కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. అందరూ పూల వర్షం కురిపిస్తూ ఉన్నారు. దీనికి మూల కారణం వచ్చిందను జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు దీనికి మూల కారణము. ఏ ఇంటికి మనం పోయినా ఖచ్చితంగా వాళ్ళు ఏమంటున్నారంటే మనకు చేసిండే వ్యక్తి, మన కోసం పాటుపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, పేదల కోసం నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు మనం ఓటేసి మా రుణం మేము తీసుకుంటాము, ఖచ్చితంగా మీరు అడిగినా అడగకపోయినా మేము వేసేది ఫ్యాన్ గుర్తుకే అని చెప్తున్నారు. ఈ రకంగా ప్రజల్లో ఇది ఉందంటే నాకు నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. ఈ రకంగా ఎక్కడ చూసినా ప్రజలు అంత సంతోషంగా ఉన్నారంటే మా కోసం 5 సంవత్సరాలు ఆయన మనకు పాటుపడినాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఒక ఓటు ఏ రోజు పోలింగ్ డేట్ కోసం వాళ్ళు కాసుకొని ఉన్నారు. దీని ప్రకారంగా నేను చూస్తూ ఉంటే టోటల్ వచ్చిందో వారు వచ్చి వన్ సైడ్ అయిపోయింది. ఆపోజిట్ వాళ్లకు డిపాజిట్ల కోసం పోరాడే పరిస్థితి వస్తూ ఉంది. ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉండి ఇక్కడ ఉండే ఈరోజు మనకి బోడిమల్లదిన్నిలో మన వైఎస్ఆర్సీపీ తరఫున గౌరవ నిస్సార్ అహ్మద్ అన్నారు ఎమ్మెల్యేగా పోటీ చేశాను. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మన క్యాంపెయినింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపెయినింగ్లో మన సర్పంచ్ ఇస్మాయిల్ అన్న గారు, మన తట్టి సీన్ అన్న గారు, మీరు సర్పంచులు, వైస్ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ ఈరోజు పాల్గొంటున్నాము. ఇక్కడ ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప తొక్కినా ఉపాధ్యాయులు అయితే నిజంగానే ఎంతో సంతోషం వ్యక్తండి. ఈరోజు మేము ఈరోజు సంతోషంగా ప్రతి నెల వచ్చే పెన్షన్తో ఎవరి మీద ఆధారపడి పంచాయతీ సర్పంచ్ మధ్యమాబి గారి ఆధ్వర్యంలో ఈరోజు మదనపల్లి శాసనసభ్యుల అభ్యర్థి అయిన మన నిసారన్న గారు, అదేవిధంగా మున్సిపాలిటీ చైర్మన్ మనోజ్ అక్క గారు, మార్కెట్ చైర్మన్ తడ్డిసీనన్న గారు, మరియు ఎంపీటీసీ మేరీ గారు అందరి ఆధ్వర్యంలో కొండామారిపల్లి పంచాయతీ నందు గడప గడపకు వెళ్తుంటే ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ కూడా ఈరోజు సంక్షేమాన్ని చూసి చాలా సంతోషంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అవ్వాతాతల్లో 1వ తేదీన 5 గంటలకే పెన్షన్ ఇస్తున్నాము. అదేవిధంగా పిల్లలను బడికి పంపిస్తే అమ్మఒడి ఇస్తున్నారు. పేద పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాల కొండామారిపల్లి పంచాయతీలో బోడుమొల్లదిన్నెలో మన ప్రతి ఇంటికి కూడా ప్రచారంకు వచ్చాం. దీనికి మన ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అన్న గారు మన పంచాయతీకి వచ్చిన దానికి మేమంతా కూడా సంతోషంగా స్వాగతం పలికాము. ఇప్పుడు మన పంచాయతీకి మన మున్సిపల్ చైర్మన్ గారు, మన
మదనపల్లి ఎంపీపీ, మదనపల్లి సర్పంచులు, మదనపల్లి ఎంపీటీసీలు, మన మదనపల్లి ఉండే కౌన్సిలర్లు అందరూ కూడా మా పంచాయతీకి వచ్చి మా పంచాయతీలో ప్రతి ఇంటికి తిరుగుతున్నారు. ప్రతి ఇంట్లోన వాళ్ళకి కావాల్సిన ప్రతి సమస్య పథకాలందరికీ కూడా ప్రతి ఇంటికి చేరాయి. ప్రతి ఇంట్లోన వాళ్ళు చెప్పేది ఏమంటే, మీరు క్యాన్వాస్ చేయాల్సిన పని లేదు, మేము జగన్మోహన్ రెడ్డికి మేమే ఓటేసి గెలిపిస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బీఎస్పీ మదనపల్లి కార్యాలయంలో బందెల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లికి విచ్చేసి బెంగళూరు బస్టాండ్ సభలో మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని, అలాగని గతంలో ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా పని చేసినప్పటికీ రాయలసీమను మదనపల్లిను ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అదే తరహాలో మదనపల్లి జిల్లా చేస్తామని మోసం చేస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. తమ రాజకీయ అవసరాల కోసం 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ని బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ 9 సంవత్సరాల కాలంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ చేయకుండా మోసం చేసినా కూడా మరొకసారి తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, అధికారం కోసం మదనపల్లి జిల్లా ప్రకటన అభివృద్ధి అని చెప్పి మరొకసారి మదనపల్లి ప్రజలను మోసం చేస్తే ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. వైసీపీ, టీడీపీలు ఒకరికొకరు సహాయ సహకారాలు, పరస్పర ఒప్పందాలు చేసుకుంటున్నాయని, దీనికి నిదర్శనమే రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డిని ప్రకటించి మిథున్ రెడ్డికి భారీ మెజారిటీతో గెలుపునివ్వాలని, అలాగే కుప్పం చంద్రబాబుకు, పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి, తమ్మళ్లపల్లి ద్వారకానాథ్ రెడ్డికి అని వీరు ఒకరినొకరు భాగాలు చేసుకుని పంచుకున్నారని, వీళ్ల పరస్పర ఒప్పందాలు ప్రజలు గమనిస్తున్నారని తెలియజేశారు. వైసీపీ మిథున్ రెడ్డి నాగుపాము అయితే బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డి కొండ చిలువని, పాము వచ్చి కాటేసిపోతుంది. కానీ బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డి వస్తే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను, రాజ్యాంగాన్ని అన్నిటినీ సర్వం మింగేస్తారని, కనుక భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజంపేట పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. అలాగని మదనపల్లి జిల్లా చేయకుండా మోసం చేసిన మిథున్ రెడ్డికి ఓటు వేయమని కాదు అని, వైసీపీ అయినా బీజేపీ, టీడీపీ, జనసేన అయినా రెండూ ఒకటేనని తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు నిన్న మీటింగ్లో మాట్లాడుతూ ముస్లింల భద్రతకు తాను హామీ అని తెలియజేసిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని ఎదిరించి ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన సీఏఏను ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అమలు కాకుండా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2 రాజకీయ పార్టీలు, కూటములు కూడా కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయి కనుక ప్రజా సంక్షేమం కోసం, బహుజనుల అభివృద్ధి కోసం పనిచేసే రాజకీయ పార్టీ అయిన బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజంపేట పార్లమెంట్లో మదనపల్లి నియోజకవర్గంలో ఓటు వేసి తమను గెలిపించాలని పిలుపునిచ్చారు. మేము ఈ సందర్భంగా ఏం చెప్తా ఉన్నామంటే, ఈరోజు ప్రతిపక్షంలో ఉంటూ మీరు మదనపల్లిని జిల్లా చేస్తామని, మదనపల్లికి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. రేపు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోకపోతే మాత్రం చాలా చాలా ఇబ్బందికరమైన తీవ్రమైన పరిస్థితులు కూడా మీ పార్టీ మీరు కూడా ఎదుర్కొంటారని చెప్పి సందర్భంగా మిమ్మల్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే వాస్తవానికి గతంలో మీరు పరిపాలన చేసినప్పుడు రాయలసీమ కానీ మదనపల్లి కానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఈ రోజు మదనపల్లిని జిల్లా చేస్తే అనేక కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే మీకు సూటిగా మేము మాట్లాడేది ఏంటంటే, మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసం అనేక రకాలైన ఎత్తులు వేస్తూ ఉంటారు. దానికి నిదర్శనమే మొన్నటి కాకుండా భారతీయ జనతా పార్టీ ఏదైతే 2014 నుంచి 14లో మీరు వాళ్ళతో పొత్తు పెట్టుకుని మదనపల్లిని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ ఎక్కడ కూడా అభివృద్ధి చేయని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమాత్రం అభివృద్ధి చేయకపోయినా కూడా మరొకసారి మళ్ళా మీరు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని మీ రాజకీయ ప్రజల కోసం ఏదైతే మీరు మీ పబ్బం కట్టుకోవడం కోసం మీరు పొత్తు పెట్టుకుని ఉన్నారు. ఇదే నేపథ్యంలో మీరు కేవలం మీ స్వార్థ రాజకీయ ప్రజల కోసమే మదనపల్లి జిల్లాను వాడుకుంటే మాత్రం నిజంగా మేము చెప్తా ఉన్నాం, మీరు ఖచ్చితంగా మీరు జిల్లాను ప్రకటిస్తారని చెప్పి మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ మీ స్వార్థ రాజకీయ ప్రజల కోసం మాత్రం దాన్ని ఉపయోగించుకుంటే మాత్రం భవిష్యత్తులో మేము ఖచ్చితంగా మీకు ఒక బుద్ధి చెప్పే సంఘటన మాత్రం తీసుకొస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దానికి మరొక అంశంగా ఇక్కడ ఏం జరుగుతా ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. మరీ ముఖ్యంగా రాజంపేట పార్లమెంట్ లో, మా జిల్లాలో రాజంపేట పార్లమెంట్ లో ఎలాంటి పరిస్థితులు చూస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ రాజంపేట పార్లమెంట్ 2 సార్లు పార్లమెంటు కి ఎన్నికైనటువంటి మిథున్ రెడ్డి గారు ఒక బలమైన నాయకుడిగా ఇక్కడ చలామణి అవుతా ఉన్నాడు. అలాంటి నాయకుడిని ఎదుర్కోవాలంటే మీరు కూడా ఒక బలమైన
నాయకులు పెట్టకుండా మీరు పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చి శత్రువులు మీరు మిత్రులు చేసుకున్నారా, లేకపోతే మీరు ఓటము ఒప్పుకుని భారతీయ జనతా పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈ సీటును కేటాయించారా అనే విషయాన్ని అర్థం మాకు ఈ యొక్క రాజంపేట పార్లమెంట్ లో ఉన్న ప్రజలకు ఎవరు కూడా అర్థం కావడం లేదు. శత్రువులు మిత్రులు చేసుకుని మీరు సర్దుబాటు చేసుకుని ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మదనపల్లిలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తెదేపా జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కడప నగరానికి చెందిన 1వ డివిజన్ మాజీ కార్పొరేటర్ చైతన్య, 31వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సురేష్, 44వ డివిజన్ మెస్ రాజశేఖర్, 20వ డివిజన్ మాజీ కార్పొరేటర్ లక్ష్మీదేవి సోదరుడు కృష్ణ పార్టీలో చేరారు. పొంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా అధికారులు గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మౌలిక వసతుల ఏర్పాట్లలో భాగంగా చలివేంద్రాలు, పబ్లిక్ మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నామని, నగరి ప్యాలెస్ వద్ద అమ్మవారి దర్శనానికి క్యూలైన్ల ఏర్పాట్లు, దుకాణాలు, రంగుల రాట్నాలు, ఇతర మౌలిక వసతుల ఏర్పాటు, భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా వైద్య శిబిరం నిర్వహణతో పాటు అగ్నిమాపక సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు, ఫైర్ ఇంజన్ల ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సమీక్షా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, సిఐ రాఘవరెడ్డి, అగ్నిమాపక అధికారి సుబ్బరాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి సేఫ్టీ మెజర్స్ ఎలా మెన్షన్ చేస్తారు. అయితే పార్కింగ్ ఏరియాలో ఖచ్చితంగా స్టాఫ్ని ఎవరైతే అసైన్ చేశామో వాళ్ళు ఉండాలి. 2 or 3 ప్లేసెస్ ఏదైతే ప్రామినెంట్ ఉంటారో ఒక 24/7 మన స్టాఫ్ అందుబాటులో ఉండాలి. అది ఎన్షూర్ చేయాలి. ఎందుకంటే వచ్చే వెహికల్ పార్క్ చేశారని మనం సైన్ బోర్డ్స్ పెట్టాలి, అదేవిధంగా అక్కడ ఫెసిలిటేట్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా స్టాఫ్ ఉండాలి. ప్లస్ బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ కూడా ముందుగానే అక్కడ పెట్టుకొని ఉండాలి. ఇది ఒక్కసారి మీరు చూసుకోండి, లాస్ట్ టైం లాగా చేయండి. అమ్మవారు వచ్చిన తర్వాత బ్లీచింగ్ పౌడర్ తీసుకెళ్లాలంటే అక్కడికి చాలా కష్టమవుతుంది. ముందరగానే ఏవైతే స్పాట్స్ ఉన్నాయో ఆ స్పాట్స్లో ఖచ్చితంగా పెట్టుకొని ఉండాలి. శానిటరీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాకి డిసిగ్నేట్ చేసిన వాళ్ళు, అలాగే ఆ ఏరియాకి డిసిగ్నేట్ చేసినటువంటి కన్సర్న్ మేస్త్రి ఖచ్చితంగా ఇది ముందరగానే చేసుకోవాలి. క్లియర్. అలాగే వాటర్ ట్యాంకర్ అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది రాకుండా మనము ఎన్షూర్ చేయాల్సినటువంటి అవసరము ఉంది. ప్లస్ 6 to 8 lakhs ఏర్పాటు చేస్తున్నాము. ల్యాబ్స్ దగ్గర మెడికల్ సిబ్బంది ఒక 6 నుంచి 8 మంది అందుతున్నా ఉంటాయి. ప్రైమరీ హెల్త్ కేర్, ఏదైనా డిహైడ్రేషన్తో ఉన్న వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్స్, గ్లూకోజ్ ప్యాకెట్స్ అవన్నీ అందుబాటులో ఉంచుతున్నాము. మెయిన్గా ఓపెన్ సర్క్యులర్ మాటన గుడి, ప్యాలెస్ దగ్గర కట్టకుండా గ్రూప్ మోషన్ సర్క్యూట్, అమ్మపాలెం రోడ్డు, ఇలా మెయిన్ సర్వీస్లో ఒక 6 to 8 lakhs మేము కండక్ట్ చేస్తున్నాము. డాక్టర్స్ కూడా ఒక 1 నుంచి 6 రోజుల వరకు అవైలబుల్గా ఉంది. వాళ్ళకి ఏ ఎమర్జెన్సీ ఉందో మేము అందుబాటులో ఉంటాము. ఈ గంగదాప సందర్భంగా లాస్ట్ ఇయర్ కూడా ఎలాంటి సంఘటనలు లేకుండా మంచిగా జరుపుకున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రజల సహకారంతో మరియు అధికార సహాయంతో కూడా మంచిగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ నాగపాలెము, కట్టకిందపాలెము, ఈ హై స్కూల్ స్ట్రీట్ ఇక్కడ అన్నిటి కూడా రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోతుంది. అక్కడికి ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వాహనం వచ్చేదానికి కూడా వీలైన పరిస్థితిలో ఉంది. దాని దృష్టి మనము ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్లు కూడా అక్కడ కొద్దిగా అవేర్నెస్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి వెహికల్ వెళ్ళదని నేను ఈ 2 సంవత్సరాలు కూడా క్యాంప్ చేయొద్దు. వాళ్ళు పెట్టాలని ముందుగా పర్మిషన్ తీసుకోండి. దయచేసి ఆ రోజు పెట్టాలంటే ఇప్పుడు మన గమనించిందంటే తన ఉత్సవాలు ఇబ్బంది అరెస్ట్ తీసుకొస్తాం దగ్గర మధ్యలో ఎవరైనా వాళ్ళ సార్ తీసుకొచ్చి కూడా మనం కంప్లైంట్ చేస్తాం. ఫస్ట్ తర్వాత పనిచేయండి బాధ్యత, 2 రోజులు 3 రోజులు సెట్ అయిపోయింది. సో ఇది మనం ముందుగానే ఎక్స్పీరియన్స్ మనం వచ్చింది ఎవరు చెప్తున్నాం. దయచేసి అన్నదానం పెట్టేవాళ్ళు ముందుగా ఇన్ఫర్మేషన్ ద్వారా మేము ప్లేస్ చెప్తాం, అక్కడ మాత్రం పెట్టుకోం. ఆ లోపల తీసుకొచ్చి పెట్టి ట్రాఫిక్ ఛార్జ్ లేదు. అదే చాలా
మా ఇల్లు లేకుండా దయచేసి ఇళ్ళ మాత్రము ఆధార్ కార్డు కూడా ఒకవేళ మీరు అడిగినప్పుడు దయచేసి చూపించి వెళ్ళండి. నేను తెచ్చుకోలే అని అనుకోకుండా సెల్ ఫోన్లో కానీ లేదా జిరాక్స్ కాపీ కానీ పెట్టుకోండి. కనీసం ఆ ఇల్లు వాళ్ళకి మాత్రమే వెహికల్స్ అలా ఉంటారు, మిగతా వాళ్ళకి ఎవరికి ఉండదు. అదే సెంట్రల్ లాంటి ఏరియా ఒకటి ఉంటుంది గ్రామం ఇది. ఈ రాత్రి మసీదు నుంచి వస్తాం కదా, ఆ సెంట్రల్ లాంటి ఏరియా నుంచి ఒక్క వెహికల్ కూడా అలానే ఉండదు. అంటే నాగపాలెం రోడ్డు నుంచి కూడా షాపులు ఉంటాయి కదా, రోజు ఓన్లీ నడుచుకుంటా మాత్రం వల్ల ఆ షాపులో ముఖ్యంగా ఆ 2 వీలర్స్ కానీ అవన్నీ కూడా అలా ఉండదు. ఓన్లీ నడుచుకుంటా మాత్రం రావాలి ఆ షాపుల వాళ్ళు. ఇలా ఏదైనా ఉంటే కూడా ముందుగానే 1వ తారీఖు ముందుగానే తెప్పించుకోండి. మళ్ళా 2వ తారీఖు తర్వాతనే 3వ తారీఖు. టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. సీఎం జగన్ సభ దగ్గర ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు. లో భాగంగా ఇవాళ ఆయన నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. నంద్యాలలో వైసీపీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో వైసీపీ సభ దగ్గరకు వెళ్లిన అఖిలప్రియ సాగునీటి విడుదల కోసం సీఎం జగన్ కు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆమెతో పాటు టీడీపీ శ్రేణులు సైతం భారీగా తరలి వెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అఖిలప్రియను టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను సముదాయించారు. వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే అరెస్టు చేయడమేంటని తెలుగు తమ్ముళ్లు పోలీసుల తీరుపై ఫైర్ అవుతున్నారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే సీఎం స్పందించలేదని తెలిపారు. అందుకే నేరుగా సీఎంని కలిసి వినతి పత్రం ఇద్దామని వచ్చామన్నారు. వినతి పత్రం ఇస్తే శాంతి భద్రతల సమస్య ఎలా అవుతుందని ప్రశ్నించారు. 2024 ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ లో వాల్మీకులు ఇండిపెండెంట్లుగా రాష్ట్రమంతటా పోటీ చేస్తున్నామని తెలియజేసిన రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు, వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు అధ్యక్షతన పలమనేరు ప్రెస్ క్లబ్ నందు వాల్మీకులు సమావేశం నిర్వహించి వాల్మీకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పలమనేరు నియోజకవర్గ అధ్యక్షుడు బొమ్మనపల్లి లక్ష్మణ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు తెలియజేశారు. రాష్ట్రంలో వాల్మీకులకు జరిగిన అన్యాయాన్ని 2024 సార్వత్రిక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో రాష్ట్రమంతా నిలబడి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణతో పాటు బహుజనుల హక్కుల సాధన, శ్రీరామ రాజ్య స్థాపన, సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంగా ముందుకు పోతామని రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేదలందరినీ మద్దతుతో సమన్వయం చేసుకుంటూ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాల్మీకి అభ్యర్థికి మద్దతు తెలియజేసిన బీసీ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి, పూల గోవిందు, స్వామి అధ్యక్షులు, సీనియర్ బీసీ నాయకులు నంజుండప్ప, లక్ష్మీపతి, రవికుమార్, ఆనంద్రకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని బహుజనులంతా వాల్మీకి ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఓట్లు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమానికి ఎం మంజునాథ్, ధనుంజయ్, కృష్ణారెడ్డి, రమేష్, గోవిందప్ప, నరసింహులు, సద్దల జయసింహ, నారాయణ, మురన్నగారి వెంకటరమణ, జోలపాలెం గీత, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ అన్ని స్థానాలలో వాల్మీకులు ఇండిపెండెంట్లుగా నిలబెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకులందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దీనిలో భాగంగా పలమనేరు నియోజకవర్గానికి వాల్మీకులందరి తరఫున మన బొమ్మనపల్లి లక్ష్మణ గారిని ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా వాల్మీకుల తరఫున ఇండిపెండెంట్గా నిలబెట్టడం జరిగింది. మరి ఈరోజు వాల్మీకులు నిలబడుతున్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి మరి లక్ష్మణ గారికి, బీసీ సంఘాలు అయినటువంటి మన కృష్ణమూర్తి అన్న గారితో పాటు మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులందరినీ రాష్ట్ర వ్యాప్తంగా సమీకరిస్తూ అందరి సలహాలు, సూచనలు తీసుకుంటూ ప్రతి ఒక్కరిని క్రోడీకరించుకుంటూ ఈరోజు వాల్మీకులందరూ కూడా 175 స్థానాలలో 25 ఎంపీ స్థానాలలో వాల్మీకులు ఇండిపెండెంట్గా నిలబెట్టడం జరుగుతున్నది. మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాన్ని ప్రశ్నిస్తూ మరి ప్రకృతి విధ్వంసాన్ని నిలకట్టాలని, మరి శ్రీరామ రాజ్యాన్ని స్థాపించాలని, సనాతన ధర్మాన్ని పునరుద్ధరించాలని, బహుజనుల హక్కుల కోసం పోరాటాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు రాజ్యాంగపరంగా దిశగా బహుజనులందరూ ముందడుగు వేయాలని వాల్మీకులు మొట్టమొదటిసారిగా ఇండిపెండెంట్లుగా నిలబెట్టడం జరుగుతున్నది. మరి ఈరోజు నిలబడుతున్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులందరూ కూడా బహుజనులందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులందరితో పాటు అగ్రకుల పేద. అనుక్షణం ప్రజాపక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.